తెలుగుదేశం పార్టీ ఎంత దమ్మున్న పార్టీనో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. రాజకీయాలలో దమ్ము అంటే రోడ్డు మీద వీధి రౌడీల తరహాలో తొడలు కొట్టుకుంటూ విసురుకునే ఛాలెంజ్ కాదు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని సగర్వంగా చెప్పుకుంటూ అందుకు సజీవ సాక్ష్యంగా ఉన్న చోట సెల్ఫీ ఫోటో దిగి ప్రజల ముందు ఉంచడమే అసలైన ఛాలెంజ్. ఆ తర్వాత ఇలాంటిది జగన్ ప్రభుత్వం ఏమైనా సాధించిందా అంటూ సవాల్ విసరడం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తొలిసారిగా ఈ విధమైన సెల్ఫీ ఛాలెంజ్కు శ్రీకారం చుట్టారు. ఇప్పుడిది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సంచలనానికి కేంద్ర బిందువు అవుతోంది. టీడీపీ అధినేత సైతం తాను సీఎంగా నిర్మించిన టిట్కో గృహ సముదాయం ముందు స్వయంగా సెల్ఫీ దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ట్విట్టర్లో చంద్రబాబు చేసిన పోస్ట్ చూస్తే, చూడు జగన్, ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిట్కో ఇళ్లు. టీడీపీ హయాంలో నిర్మించిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం. ఈ 4 ఏళ్లలో జగన్ కట్టిన ఇళ్లు ఎన్ని? వైసీపీ సర్కార్ కట్టిన ఇల్లు ఎక్కడ? జవాబు చెప్పగలవా అంటూ జగన్ను ట్యాగ్ చేస్తూ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. దీంతో వైసీపీ నేతలు జవాబు చెప్పలేక నీళ్లు నమిలారు. నెల్లూరులో జరిగిన జోన్ 4 సమావేశంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై పార్టీ శ్రేణులకు వివరించారు. ఏపీలోని ఏ నియోజకవర్గమైనా టీడీపీ చేసిన అభివృద్ధి పనులపై జగన్ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన ఈ సరికొత్త సంప్రదాయం రాజకీయ యువకునిపై సంచలనాలు నమోదు చేస్తోంది. యువగళం పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ హయాంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఏర్పాటైన పరిశ్రమల ముందు లోకేష్ స్వయంగా సెల్ఫీ దిగి విసిరిన సవాళ్లకు అధికార పార్టీ వైపు నుంచి ఇప్పటి వరకు ప్రతిస్పందన లేకుండా పోయింది. అసభ్య పదజాలాలు, ఫేక్ ప్రచారాలకు అలవాటు పడిన వైసీపీ నేతలకు నారా లోకేష్ చేస్తున్న సెల్ఫీ ఛాలెంజ్ వైసీపీ నేతలకు ఒక చెంపపెట్టు వంటిది. ఓ రకంగా చెప్పాలంటే నోరు తెరిస్తే చాలు టీడీపీ నేతలపై విరుచుకుపడే వైసీపీ నేతలకు ఇప్పుడు మాటే రాక గొంతు మూగపోయింది. యువనేత నారా లోకేష్ చేస్తున్న సెల్ఫీ ఛాలెంజ్లకు సమాధానం చెప్పే దమ్ము వైసీపీ నాయకులకు ఉందా అని క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తోంది. యువగళం యాత్రలో నారా లోకేష్ చేస్తున్న సెల్ఫీ ఛాలెంజ్లకు సమాధానం చెప్పలేక జగన్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ప్రతి గ్రామం నుంచి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపుతూ సెల్ఫీ ఛాలెంజ్ విసరాల్సిందిగా చంద్రబాబు పిలుపునిచ్చారు. అధినేత ఆదేశాలను పాటిస్తూ ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో టీడీపీ నేతల ఛాలెంజ్లు హోరెత్తుతున్నాయి. 4 ఏళ్లుగా రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి జరగటం లేదన్నది కేవలం ఆరోపణలుగానే కాకుండా ఆధారపూర్వకంగా ప్రజల ముందు ఉంచాలని చంద్రబాబు వ్యూహం విజయవంతమై వైసీపీ నేతల మైండ్ బ్లాంక్ అవుతోంది.